హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. 5 మంత్స్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే షార్ట్ వీడియో పెట్టాను కదా. సో అది దేనివల్ల అన్నది మీకు లాంగ్ వీడియో కూడా పెడతానని చెప్పాను కాబట్టి లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లం ఏం కాదండి, నేను కన్సీవ్ అయినాక మనకి నెలకొక ప్రాబ్లం అన్నది కామనే కదా. సో ఆ ప్రాబ్లం వల్ల చాలా వీక్ అయిపోయాను. సో దానివల్ల అయితే నేను వీడియోస్ అన్నవి స్టాప్ చేసేసినాను. ఫస్ట్ 3 మంత్స్ మంచిగానే పెట్టినాను, అక్కడి నుంచి చాలా ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేసినాను అనమాట. ఆ 3 మంత్స్లో కూడా కొంచెం అన్‌హెల్తీగా ఉన్నా కానీ కొంచెం ఓపిక తెచ్చుకుని వీడియోస్ అన్నది అప్లోడ్ చేసేదాన్ని. ఎందుకంటే ఎంతో కష్టపడి తెచ్చుకున్న సబ్స్క్రైబర్స్ అలాగే వాచింగ్ అవర్స్ తగ్గిపోతాయని. ఇంకా ఉండిగా బాగా నీరసం అయిపోయినాను. ఇంకా 3 మంత్స్ వచ్చేటప్పటికి ఏమైందంటే బాగా కోల్డ్ చేసేసి ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఏమో ఫస్ట్ అయితే నాకు నార్మల్ కాదు, సిజేరియనే ఫస్ట్ పాప కదా. సో అప్పుడు స్టిచ్ చేసేవి ఇప్పుడు బాగా పెయిన్ రావడం, ఇంకా 4th మంత్లో, ఇంకా 5th మంత్ వచ్చేటప్పటికి కొంచెం వామిటింగ్స్ అవి స్టార్ట్ అవ్వడం, 6th మంత్ వచ్చేటప్పటికి మొత్తం బాడీ పెయిన్స్. ఇంక ఈ విధంగా నెలకు ఒక ఇబ్బందితో అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎప్పుడు నా ఫస్ట్ డెలివరీలో అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ నేను అన్నది ఎదుర్కోలేదు మటుకి. సెకండ్ డెలివరీకి వచ్చేటప్పటికే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అన్నవి ఎదుర్కొన్నాను, అనుభవిస్తున్నాను. సో ఇక దానివల్ల ఇంకా అసలు వీడియోస్ చేయడానికి కూడా ఓపిక ఉండేది కాదు. అట్లానే ఓపిక తెచ్చుకుని అయితే పాపని స్కూల్కి పంపుకుంటూ బావకి బాక్స్ అయితే చేసేదానికి, ఇంకా చేసేసి ఇంక అట్లనే పడుకుండిపోయేదాన్ని. కానీ ఇంకా అసలు వీడియోస్ మీద ఇంట్రెస్టే లేదు. మనకి మంచిగా ఉంటేనే కదా ఇంట్రెస్ట్ వస్తుంది. సో నేను కాకుండా వేరొకరు ఎవరైనా అప్లోడ్ చేస్తారు అంటే, బట్ ఎవరో లేరు. బావకైతే దీంట్లో ఏమీ తెలియదు. నేనే అప్లోడ్ చేసుకోవాలి, నేనే షూట్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి. సో దానివల్ల ఇక వీడియోస్ అన్నవి ఆగిపోయినవి. సో ఇప్పుడు కొంచెం పర్వాలే, ఇప్పుడు కూడా కొంచెం నీరసము అటువంటివి ఉంటున్నాయి. బట్ ఎందుకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు, వాచింగ్ అవర్స్ 3000 వరకు వచ్చినాయి. బట్ తర్వాత ఇప్పుడైతే వాచింగ్ అవర్స్ కూడా తగ్గిపోయినాయి. దగ్గరికంట వచ్చినాక నేను చేయి జార్చుకున్నట్టు అయిందన్నమాట. మరి ఏం చేస్తాము, మన హెల్త్ కన్నా మనకి ఏది ముఖ్యం కాదు కదా, మన బేబీ హెల్త్ ముఖ్యం అని చెప్పేసి అయితే ఇక నేను మొత్తము వీడియోస్ అన్నవి స్టాప్ చేసేసాను. చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినానండి ఈ 8 మంత్స్. అందుకని ఇంకా వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి అయినా డైలీ వీడియోస్ పెట్టుకుందాము, ఏముంది ఈ ప్రెగ్నెన్సీ జర్నీ పెట్టుకుందాము అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామందికి యూజ్ అవుతాయి. నేను ఏ నెలలో ఏ ప్రాబ్లం పడ్డానో దానికి సొల్యూషన్ ఏంటి, ఇంకా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో అటువంటివన్నీ పెడుతూ ఉంటాను. అందరికీ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఉపయోగపడతాయని అనుకుంటున్నమాట. మీరు సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా అయితే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా పాపను స్కూల్కి పంపేసినాక ఇంటి పని అంతా చేసేసుకుని నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సెల్ఫ్లో బట్టలన్నీ సర్దుదాము, చికాగ్గా ఉంటున్నాయి కదా అని చెప్పి అయితే ఇక మెల్లగా కూర్చుని సెల్ఫ్లో బట్టలన్నీ సర్దుతున్నమాట. ఎందుకంటే మనకి ఎవరు ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు లేరు కదా. సో మనం అలా మెల్లగా రోజుకి ఒక పని చేసుకుంటే అయిపోద్ది. ఇంత ఇలా పని చేస్తుంటే ఏమవుతుందంటే మొత్తం బాడీ పెయిన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయినా, బాగా ఎక్కువ అలసిపోయినా కూడా బాగా నీరసము, బాడీ పెయిన్స్ అనేవి బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుకే రోజుకొక పని అని చెప్పి పెట్టుకుని రోజుకొక పని తేలికగా చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకి, మనం పని చేసుకుంటూ పాపని చూసుకుంటూ ఇళ్ళని చక్కబెట్టుకోవడం అన్నవి చాలా ఇబ్బంది, కానీ తప్పదు. ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మనం పుట్టింటికి వెళ్ళిపోతే మరి పాప అయితే స్కూల్కి వెళ్తుంది కదా. సో అందుకే నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను. ఇప్పటి వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అమ్మ ఫోన్ చేసి అయితే వచ్చే అమ్మ అని చెప్తుంది, కానీ నేను పాప కోసం ఆలోచించి వెళ్ళట్లేదు. ఎలాగో కొన్ని రోజుల్లో హాలిడేస్ వచ్చేస్తాయి కదా. సో ఎలాగో మనకి డెలివరీ టైం దగ్గర పడుతుంది కాబట్టి ఇక అప్పుడే వెళ్దాంలే అని చెప్పి అయితే ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోలేదు. ఇంకా పాప కోసం స్కూల్ పోతే ఎలా, ఫీజులన్నీ కడుతున్నాం కదా, వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి అయితే ఎంత బాధ అయినా ఇబ్బంది అయినా అట్లానే మార్నింగ్ లేచి ఇక పాపనైతే స్కూల్కి పంపించుకుంటూ ఇంక ఇంటికాడ ఉండి ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. ప్రెగ్నెంట్ అంటేనే రెస్ట్ తీసుకోవాలంటూ ఉంటారు. అందరం ఉంటే రెస్ట్ తీసుకోవడానికి మనకైతుంది. ఎవరు లేకపోతే రెస్ట్ ఎలా తీసుకుంటాం, అంత బాధ్యత మనదే కదా ఇంట్లోని. ఇంకా మనకి రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అలాగే చేసుకున్న పనిలోనే తక్కువ రోజుకొక పని చొప్పున చేసుకుంటే ఇంకా మనకి అది రెస్ట్ అనుకోవచ్చు. అంతేకాని మరీ రెస్ట్ అన్నారని బెడ్ రెస్ట్ అవి తీసుకున్నా కానీ తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకనే నేను మెల్లగా నా పనిలో నేను చేసుకుంటూ ఇల్లంతా చక్కబెట్టుకుంటూ ఉంటాను. రెస్ట్ అన్నది ఏమీ లేకుండా
కాకుండా ఇంకా నైటే కదా మనం నిద్రపోయేది, ఇక డేలో కూడా నిద్రపోని, ఇక పాప వచ్చినాక పాపకి హోంవర్క్, ఇక పాపకి తినిపించడం, ఇంకా అవన్నీ సరిపోతాయి అన్నమాట. ఈ విధంగా నా 8 మంత్స్ జర్నీ ఈ విధంగా సాగుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.